సో మనకి 5 రూపీస్ పుదీనా ఆర్ 10 రూపీస్ కట్ అయితే సరిపోతుంది. మనకి మార్కెట్స్లో మనకు అమ్ముతున్నారు కదా ఫ్రెండ్స్, 5 రూపీస్ 10 రూపీస్ కట్ట. ఆ కట్ట తెచ్చుకొని మనం ఒక 1 గ్లాస్ ఆఫ్ రైస్తో మనం చక్కగా ఈ పుదీనా రైస్ అనేది చేయొచ్చు. సో పిల్లలకు కూడా పుదీనా పులావ్ అట్లా అని మనకి పెట్టచ్చు. సో పిల్లలు అయితే లీఫీ వెజిటబుల్స్ తింటాకి కొంచెం మారం చేస్తారు కదా, మీరు ఇలా ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా రైస్లోకి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం బిర్యానీ హోల్ స్పైసెస్ తీసుకోవాలి. స్టార్ అనీస్, లవంగాలు, షాజీరా, చెక్క, బిర్యానీ పువ్వు అంటారు కదా, అండ్ అలాగే మరాఠీ మొగ్గ, అండ్ ఈ రెడ్ కలర్ది నాకు పేరు గుర్తు రావట్లేదు, అండ్ అలాగే జాజికాయ చిన్నది, ఒక చిన్న పీస్ అనమాట. పుదీనా రైస్లోకి కావాల్సినవి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్, అలాగే చిల్లీ స్లైసెస్, అలాగే కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ అలాగే జీడిపప్పులు. సో ఇక్కడ నేను ముందే పుదీనాని నీళ్ళలో అయితే వేసుకుని ఉంచుకున్నాను. నాకైతే ఒక కట్ట, చిన్న కట్ట మనకి 5 రూపీస్ది అమ్ముతారు కదండి, అంత కట్ట నేను తీసుకున్నాను. దీన్ని మనం కాసేపు నీళ్ళలో వేసుకుని ఉంచుకుని ఉంటే దీనిలో ఉన్న కొంచెం ఇసుక, దుమ్ము అదంతా మనకి నీళ్ళలోకి వచ్చేస్తుంది. మనం ఇట్లా పైన అలా తీసుకుని మనం ఇప్పుడు దీన్ని మిక్సీలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పుదీనాను అయితే పేస్ట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. చూసారా మనకి ఎంత దుమ్ము, ఇసుక అనేది మనకి కింద తేలిందో. సో ఖచ్చితంగా మన ఆకుకూరలు అనేవి మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా వాటర్లో ఒక 3-4 టైమ్స్ కడుక్కోవాలి. నేను ఫస్ట్ నీళ్ళలో వేసి ఉంచేటప్పుడే ఒక 2 టైమ్స్ కడిగి అప్పుడు 3rd టైం నీళ్ళలో వేసి ఒక 5 మినిట్స్ ఉంచాను. ఇంకా అప్పటికి మనకి చూసారా ఇక్కడంతా మనకి మట్టి, ఇసుక అదంతా ఉంటుంది. పురుగులు కూడా ఏమన్నా ఉన్నా కూడా మనకి పోతాయి అన్నమాట. సో జాగ్రత్తగా మనం వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ అయితే క్లోజ్ చేసేసుకుందాం. మనం మిక్సీలో ఇవి పెట్టుకుని దీన్ని ఇప్పుడు మనం మిక్సీలోకి వేసేసుకున్నాం. సో మనం కుక్కర్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ కుక్కర్ మనం హీట్ అయిందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి పోసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోవాలి. మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం ఫ్రెండ్స్. మీరు ఏ ఆయిల్ వాడితే మంచిదో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే ఫ్రీడమ్ తప్ప ఇంకేది వాడదు. అండ్ అలాగే సన్ఫ్లవర్ వేరుశనగ నూనె ఉంటుంది కదా, అది కూడా వాడుతుంది. సో మనం ఈ నెయ్యి, నూనె వేసుకుని ఇది కూడా హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ హోల్ గరం మసాలా అనేది మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. నేను కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ అయితే వేసేస్తాను. బాగా హీట్ అయిన తర్వాత మనం వేస్తే అవి ఏంటంటే పేలే ఛాన్సెస్ మనకి ఎగిరి మన మొహం మీద పడుతున్నాయి. సో అలా మనం చూడాలి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆ హోల్ బిర్యానీ స్పైసెస్ వేసేసుకుని కదా, ఇప్పుడు మనం ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిల్లీ స్లైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఈ రెసిపీ చాలా మంచిది ఫ్రెండ్స్. పుదీనా అనేది మనకి ఒంటిని గట్టిపడేలా చేస్తుంది. అండ్ అలాగే మనకి ఇది హెల్దీ కూడా, గ్రీన్ లీఫీ వెజిటబుల్ కాబట్టి. సో ఇది చూసారా ఇప్పుడు మనకి వేగిపోయాయి కాబట్టి మనం ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే 4 చిల్లీస్ తీసుకుని స్లైసెస్లా చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్, చిల్లీస్ మనం స్టిర్ చేసుకోవాలి, ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. అండ్ అలాగే మనం ఫ్లేమ్ని కూడా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మనకి ఇది అడుగు అంటేస్తాయి ఈ ఆనియన్స్ అండ్ అలాగే మిర్చి కూడా. సో నా దృష్టిలో ఏంటంటే ఏ కుకింగ్ అయినా సరే ఫ్రెండ్స్, మనం మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ కుకింగ్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మనకి దిగి చాలా బాగుంటుంది ఆ డిష్. మనం ఇందులో అన్నీ హోల్ గరం మసాలా వేసాం కదా. ఇప్పుడు అలాగే ఈ ఆనియన్స్ ఇవన్నీ వేగుతుండగా నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఇలా జీడిపప్పులు వేసుకోవడం. కొన్ని జీడిపప్పులు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది మధ్యలో రైస్లోకి. మనం నెయ్యి, నూనె 2 కలిపి యాడ్ చేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది.
ఉట్టి నెయ్యితో వండుకున్నా సరే మనకు కొంచెం వెగటులా అనిపిస్తుంది. సో మనకి నెయ్యి అండ్ నూనె వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. మనకి చాలా ఈజీ రెసిపీ అండ్ అలాగే ఇది 1 pot రెసిపీగా కూడా చెప్పచ్చు. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను అవి మీకు చేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, కొంచెం చూడండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇవి వేగుతూ ఉంటాయన్నమాట. ఇలా మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్గా వేయించుకుంటే మనకి ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఆనియన్స్ అయితే వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ టైంలో మనం ఒక 1 tablespoon అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెమే వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇది బాగా ఘాటుగా ఉంటే తినలేరు. చక్కగా కొంచెం వేసుకుంటేనే ఆ ఫ్లేవర్స్ అనేవి మైల్డ్గా ఉండి మనకి చాలా నచ్చుతుంది. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా తిన్నా కూడా వాళ్ళకి పొట్టలో మంట అలా ఏం ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుని మనం అది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తారు కదా ఫ్రెండ్స్, మనకి వాళ్ళకి ఇలాంటి ఫుడ్స్ చేసి పెడితే వాళ్ళు మంచిగా తింటారు, చిన్నపిల్లలు కూడా. అండ్ అలాగే ఇది మనకి లంచ్ బాక్సెస్లో కూడా చేసుకోవచ్చు. ఎలాగ ఆఫీస్ గోయింగ్ హస్బెండ్స్ ఉన్నా సరే, వర్కింగ్ ఉమెన్ ఉన్నా కూడా మనకి ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఆనియన్స్ వేగడానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ త్వరగా వేగుతాయి సాల్ట్ వేసుకుంటే, మా మమ్మీ చెప్పింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆనియన్, మిర్చి అనేది మంచిగా వేగింది. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి మంచిగా వేగాయి. చూసారా, మనకి ఇక్కడ కాజు మనకి చక్కగా గోల్డెన్ కలర్లో మంచిగా ఫ్రై అయ్యాయి. మీరు ఇట్లా ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్ట్ అనేది ఉంటుంది డిష్. సో ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే, సో ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అయిపోయాయి కదా, సో సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఇందులో బాగా ఫ్రైడ్ ఆనియన్ లాగా అవ్వక్కర్లేదు. సో ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాం. మనం ముందుగా పుదీనాని మిక్సీ వేసుకుని పేస్ట్లా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని ఇందులో మనం యాడ్ చేసేసుకోవడమే. సో మనకి ఏ పేస్ట్ అయినా సరే మన ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి మనకి మంచిగా యాడ్ అవుతాయి డిష్కి. చక్కగా మనం ఇది ఇప్పుడు పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దీంట్లో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. చక్కగా ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన పుదీనా రైస్ మనకి రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చక్కగా మనకి వేగిపోయింది, ఇందులో పచ్చివాసన అంతా పోయింది, డ్రై అయింది చూసారా. సో ఇలా మనం పుదీనాని వేయించుకోవాలి, పుదీనా పేస్ట్ని. సో ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకున్నాం. ఒక చిన్న స్పూన్ అంత కారం వేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం 1/4 స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ మెజర్స్ అన్నీ మన 1 గ్లాస్ ఆఫ్ రైస్కి మాత్రమే. మనం చాలా తక్కువ అంటే తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇది మనం హెల్దీ వర్షన్లో చేసుకుంటున్నాము. అండ్ అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయాలని నేను ఇలా చేస్తున్నాను. పించ్ ఆఫ్ జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఎసరుకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులో. సో నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను, బ్రౌన్ రైస్. సో నేను దీనికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాను. 1. అండ్ ఇక్కడ మనకి మిక్సీ గిన్నెలో కూడా కొంచెం అంత పుదీనా ఉండిపోయింది కదా, సో దాంట్లో కూడా మనం ఇందులో పోసేసుకోవచ్చు. సో మనకి వాటర్ అనేది బాయిలింగ్కి రావాలి, బాగా బాయిల్ అవ్వాలి. అప్పుడు మనం బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుని మనం ఇంకా మూత పెట్టేసుకోవడమే. సో మనకి ఈ వాటర్ అనేది బాగా మసలాలి. సో ఇప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాము. బ్రౌన్ రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేవి తెరల కాగిన తర్వాతే మనం బ్రౌన్ రైస్ అనేవి యాడ్ చేసుకోవాలి.
ఇంకా మీకు చెప్పినట్టుగానే నేను 1 pot రెసిపీస్ చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్, అలాగే నేను స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ రెసిపీ అయితే పుదీనా రైస్. సో అలాగే మీకు ఇంకా 1 pot రెసిపీస్ ఏవైతే కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో నేను చేసి చూపిస్తాను. అలాగే మన వీడియోస్ ఏమైనా కొత్త వాళ్ళు ఏమైనా చూసినట్లయితే ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. దీనికి ముందు నేను పల్లి చిక్కీ వీడియో చేశాను, ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే నాకు లైక్ చేయండి, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడే మనం వాటర్ కాగిన తర్వాత బ్రౌన్ రైస్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి మనం లిడ్ పెట్టేసుకుందాం. సో నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నా బ్రౌన్ రైస్కి ఇవి మేము వాడే బ్రౌన్ రైస్, దీనికి నేను 1 గ్లాస్కి 3 glasses ఆఫ్ వాటర్ అయితే పోసుకుంటున్నాను, యాడ్ చేశాను. సో మీరు కూడా చేయండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉడుకుతుంది. సో మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసేయాలి. సో అంతే ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఇంకేమైనా సాల్ట్ సరిపోలేదు అని అనుమానంగా ఉంటే ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి. సో ఈ టైంలో ఏంటంటే మనం ఒక నిమ్మకాయ కానీ కొంచెం అంత ఆయిల్ కానీ ఆరెల్స్ కొంచెం అంత నెయ్యి కానీ వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా చాలా అందంగా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు కొంచెం అంత నెయ్యి అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు యాడ్ చేసాం కదా నెయ్యి, ఒకసారి మిక్స్ చేసుకుందాం మళ్ళీ. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ రెసిపీ మనకి పుదీనా రైస్ అనేది. సో మనకి లంచ్ బాక్సెస్లో కానీ మనం అలా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ క్విక్గా రెసిపీని అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. సో మనకి ఇలాంటి వాటిల్లోకి మనకి కర్రీస్ ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్, ఒక రైతా ఉంటే సరిపోతుంది, ఆనియన్ రైతా. సో మనం పెరుగు తీసుకుని అందులో ఆనియన్స్ వేసుకుని చక్కగా అది ఒక కర్రీ బాక్స్లో వేసేసుకుని మనకి ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇది మన లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనమైతే లిడ్ అయితే క్లోజ్ చేసేద్దాం. నేను విజిల్ అయితే ఏం పెట్టాను ఫ్రెండ్స్, జస్ట్ క్లోజ్ చేసి. సో మనకి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి అయితే మనకి 40 minutes అయితే పట్టింది. చూసారా మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది మంచిగా. ఇప్పుడు మనం ఒకసారి కుక్ అయిందో లేదో చెక్ చేసుకుని ఇంక సర్వ్ చేసేసుకోవడమే. చూసారా మనకి పొడి పొడిలా ఆడుతూ ఎక్కడ అంటుకోకుండా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకోవడం మర్చిపోద్దు 40 minutes తర్వాత. సో మీ కుక్కర్ని బట్టి నేనైతే విజిల్ పెట్టలేదు కదా, మీరు విజిల్ పెట్టుకున్నట్లయితే ఒక 5 whistles రాణించుకోండి. మా బ్రౌన్ రైస్కి అయితే నేను గ్లాస్కి 3.5 glasses వాటర్ అయితే పోసాను. మీరు మీ రైస్కి తగ్గట్టు పోసుకొని మీరు విజిల్స్ పెట్టుకోండి. చూసారు కదా మనకి ఎంతో టేస్ట్ అయిన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ప్లేట్లో సర్వింగ్ అయితే చేసేసుకుందాం. సో అలాగే నేను కీరా అయితే కూడా రెడీ చేసేసుకున్నాను. కీరా అండ్ మనకి ఇందులోకి రైతా. సో ఇలా మనమైతే ప్లేటింగ్ అయితే చేసుకున్నాము చూడండి. సో మనకి ఇక్కడ మన ప్లేట్ ఎప్పుడు కార్బోహైడ్రేట్ అండ్ అలాగే ఫైబర్ ఎప్పుడు ఉండాలి. సో ఈ పుదీనా రైస్లోకి నేనైతే రైతా అయితే పెట్టుకున్నాను, మనకి ఇంకే కర్రీ అయితే అక్కర్లేదు. సో అదనమాట ఈరోజు వీడియో. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.